ఏమిటి నాని అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేదేంట్రా, ఈ మధ్య అర్ధరాత్రి పూట లేచి కేకలేస్తున్నావు, అన్నం సరిగా తింటలేదు. నాకు తెలుసు నీకేం తోచటం లేదు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకోరా. ఏ ఇంట్లో నీకు ఇష్టం లేదా? మొన్న కూడా ఇంతే, డబ్బులు వేస్ట్ చేసినావు, గడ్డి గుడ్డు ఓ గోల. వెళ్ళమంటావా? అత్తయ్య బాలుగడి పొద్దున్న సెల్లడికి వచ్చాడు. 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాలుగడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది. పోతే పోనే యదవ పోసి కొడుతుందా, పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా, దాని పక్క నుంచే పోనిస్తాను. టక్మెంట్ టచ్ చేయి, ఏం అనలేదనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. నువ్వు చెయ్యొచ్చు, రెడీగా ఉండు. ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతావు. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా? అయిపోయింది 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 ఆగిపోయింది. అజ్జి బాబోయ్. 470 మేడం, మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారంటుంటే? 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చి ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే? ఇచ్చిదానా ఏడు పాపు. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు గాని భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ అనే పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు. నువ్వు పని చేయి, నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు. ఇంతకు ఎక్కడాడు?